మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మే నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఈ నెల తీసుకురాబోతుంది? వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది? మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలమైన విషయాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎలాంటి విషయాలు అంటే వ్యాపారం చేసే వాళ్ళల్లో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అవకాశాలు రావడము, వీళ్ళతో చేసే ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేషణ చేసి ఎదుటి వాళ్ళని వీళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక గుర్తింపు అనేది రావడం వల్ల వీళ్ళకి అది అదృష్టానికి మారే అవకాశం ఉంది. అంటే చాలామంది ఏంటంటే ఇంట్లో ఇప్పుడు నేను చెప్పే విషయంలో గుర్తింపు అనేది ఏంటంటే ఇంట్లో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేద్దంత అనుకుంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఏదైనా చిన్న సైడ్ ఒక వ్యాపారం, మనకు ఉద్యోగం ఉంది, ఒకవేళ ఎప్పుడైనా ఉద్యోగంలో ఇబ్బంది వచ్చి ఆటంకం వస్తే ఏదైనా ఒక వ్యాపారం మనం పక్కన నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తే లేకపోతే ఇది మనం కాపాడుతుంది అని ఎప్పటి నుంచో ప్లాన్లు వేస్తుంటారు. దానికి ఈ మాసంలో వీళ్ళు ప్రయత్నం చేస్తే అది సఫలీకృతం అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా అది వాళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశం ఆ వ్యాపారాలకి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేద్దాం అనుకున్నా అనుకూలంగా ఉంటుంది. ఒక స్టార్ అయ్యే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. అందుకని మకర రాశి వాళ్ళు ఈ మాసంలో చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ వ్యవహారం ఏంటంటే రాత్రి ఎర్లీగా నిద్రపోవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. వీళ్ళు ఒకవేళ పని కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 4 గంటలు ఆ టైంలో లేచి గణపతి ఆరాధన చేయడం వల్ల ఆ పని ఫాస్ట్ అయిపోతుంది. ఇది కొత్త వ్యాపారాలు కానీ, కొత్తగా ప్రొఫెషనల్గా మొదలు పెట్టాలనుకున్న కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ దీనికోసం వీళ్ళు ఈ టైంలో రావాలి. మిగతా వాళ్ళు కాదు. ఓన్లీ ఇవి ఇలా చేద్దాం అనుకున్న మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చేయాలి. అయితే ప్రొఫెషనల్ రంగంలో కెరియర్లో ఎదగాలి అనుకునే వాళ్ళకునే ఈ ప్రయత్నం చేస్తే ఈ మాసంలో వీళ్ళకి అనుకూలమైన స్టార్డమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగాల ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎప్పటికీ ఏంటంటే డబ్బు విషయంలో వీళ్ళకి ఆ సమయానికి డబ్బు మాత్రం అందదు. చాలా టెన్షన్ పడితే కానీ డబ్బులు రావు. ఒక విధంగా వస్తాయా రావా అనే ఆలస్యం, ఆటంకం ఇక రాదనే మూమెంట్లో వస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు ఒక ప్రభావం ఇంపాక్ట్ ఉంది. తర్వాత శనితో కుజుడు కలిసి ఉండడం వల్ల మానసికమైన ప్రశాంతత లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడము, టెన్షన్ తీసుకోవడము, ఆ టెన్షన్ అంతా పడితే కానీ ఆ పని అవ్వకపోవడం. ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోద్దా అనుకుని మొదలుపెట్టి అది చాలా కష్టపెట్టి పని చేపిస్తుంది. అది ఎంత టెన్షన్ ఉంటుందంటే వీళ్ళకి రాత్రులు నిద్ర పట్టకపోవడము, రాత్రంతా మెలకుగా ఉండడం, ఆ పని అవుతుందా అవదా అనేసి పగలు నిద్రపోవడము. దీనివల్ల వీళ్ళకి కాస్త ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా స్థలాలు, భూముల మీద, ఇళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళకి లాభాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఇప్పుడు ఏదైనా స్థలం కొనాలి, ఖచ్చితంగా కొనుక్కోండి, అది 100% వీళ్ళకి లాభంలోకి వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల సాధించేవి, సంపాదించుకునేవి స్థిరకాలం ఉంటాయి. ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, ఒక పొలం కొన్నా, ఒక స్థలం కొన్నా మకర రాశి వాళ్ళకి అది కంటిన్యూగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటాయన్నమాట. అది మళ్ళీ అమ్మే అవకాశం ఉంటుంది, అంత పెరిగితే అవకాశం, లక్ష్మీ భాగ్యంగా మారే అవకాశం. ఒక స్థలం కొన్నా అంటే అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది, అలా బంగారంలో మారుతుంది. అది మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది. మన గ్రహస్థితి బాగున్నప్పుడు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు శత్రుత్వం ఎవరితో ఉంటుంది, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? వీళ్ళు శత్రువులు వీళ్ళకి వీళ్ళతోనే ఉంటుంది శత్రుత్వం. ఎందుకంటే వీళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే వీళ్ళ ఆహార నియమాలు పాటించరు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోరు, నిద్రపోయే విషయంలో నిద్రపోరు సరిగా. దానివల్ల వీళ్ళు చాలా ప్రమాదాలు తెచ్చుకునే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే పనులు సరైన సమయంలో అవాయిడ్ టైంలో వీళ్ళకి అవ్వకుండా అది వెనకబడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఏంటంటే ఆహార నియమాలు కానీ, నిద్రపోవడం కానీ, ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. వీళ్ళు మకర రాశి వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి అంతా లేచి ఉంటారు, పగలు నిద్రపోతారు. పగలు 10ంటికో లేస్తారు, రాత్రి 1 గంట 2, 3 వరకు ఎదుర పని అనుకుంటే ఆ పని అయ్యే వరకు ఆ పని అంతా చేసి అప్పుడు పడుకుంటారు. ఇంకా పని లేదనుకోండి, ఓన్లీ రీల్స్ చూస్తారు. కొంతమంది తెలియదు అసలు నిద్ర పట్టట్లేదు చెప్పి ఒక సినిమా పెట్టుకొని సినిమా చూడడమో, ఏదైనా ఫోన్లో రీల్స్ చూడడమో ఇది చేసి ఎర్లీ అవర్స్ పడుకుంటారు. కానీ ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిందంటే ఎర్లీ అవర్స్ లేవాలి. ఎందుకంటే తృతీయ స్థానాధిపతి శనేశ్వరి కానీ, కుజుడు కానీ, రవి కానీ వీళ్ళందరూ యోగించాలంటే ఎర్లీ అవర్స్ లేవాలి. ఎప్పుడు కూడా ఎర్లీ అవర్స్ లేవడం వల్ల వీళ్ళకి పనులు ఫాస్ట్గా అవుతాయి. 3ంటికి లేచారు, కూర్చొని మొత్తం అనుకున్న పనులన్నీ ఒక టైం టేబుల్ వేసుకున్నారు. ఆ టైం టేబుల్లో వేసుకున్న ప్రతి ఒక్క పని ఆ సాయంత్రం అయిపోతాయి. ఈ విధంగా వీళ్ళు చేయడం వల్ల డబ్బు కూడా వీళ్ళకి అందుబాటులో వస్తాయి. లేకపోతే ఏంటంటే డబ్బు వస్తుంది ఈ మాసంలో వీళ్ళకి, కాకపోతే బాగా టెన్షన్ బట్టి విపరీతమైన ఒత్తిడి గురైన తర్వాత ఆ డబ్బు అందుతుంది వీళ్ళకి. ఇది జరుగుతుంది. ఇది వీళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే కనుక 100% మంచి. ఇప్పుడు దాంట్లో మన విద్యార్థులు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చదివారనుకోండి పరీక్ష పాస్ అయిపోతారు. విదేశీ కోసమో అదే ఏదో ఇంటర్వ్యూ కోసమో జాబ్ కోసమో
దాంట్లో ఇంటర్వ్యూ చేయాలి వీళ్ళకి, ఇంటర్వ్యూస్ వస్తాయి వీళ్ళకి. వచ్చిన అవి సఫలీకృతం అవ్వాలంటే ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో లేవాలి. లేచి ఆ క్వశ్చన్స్ అన్ని ప్రిపరేషన్ చేసుకొని మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు, ఉద్యోగం వస్తుంది. లేకపోతే అంటే రాత్రి అంతా వీళ్ళు ఆలోచిస్తారు, పగలు అది చెప్తారు, అది అవ్వదు. ఎన్ని ఇంటర్వ్యూస్ ఎంత బాగా టాలెంట్గా చెప్పినప్పటికీ కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. అయితే ఈ మాసంలో వీళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల అదృశ్య యోగాలు ఉన్నాయి కనుక అలవాటు చేసుకోవాలి. ఎప్పటి నుంచి మాకు అలవాటు లేదండి ఎర్లీ మార్నింగ్ లేవడం, అలవాటు చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. మేడం, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కొన మనిషి ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళు రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కొన ఏ పనైనా ఏ వ్యవహారమైనా. ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం అనేది ఏంటది ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి? శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడం, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా. వీళ్ళ ముగ్గురిని ఏమీ అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు, కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా ఏడిపిస్తే వాళ్ళు ఏమవుతుందని. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మా చేద్దాం అని అనుకూలం చేద్దామని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్య భర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా కాస్త నీకేం తెలియదు నో మూసుకుంటని చెప్పేసి మాట్లాడితే కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందంటే స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకి ఏంటి, మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మాకు ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి గురువు చూసిన వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న, పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి. ప్రస్తుత కాలం మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది? గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం, పొద్దున్న 3 గంటలకల్లా లేవగలిగితే వీళ్ళు అదృష్టవంతులుగా చెప్పచ్చు. మకర రాశి వాళ్ళు 4 నుంచి 5 వరకు గణపతి సహస్రనామాన్ని కానీ, గణపతి అదన శ్రీషం కానీ, అయితే గణపతి మంత్రాన్ని కానీ ఇవి చదవడం వల్ల వీళ్ళకి అదృష్టం అనేది కనిపిస్తుంది బ్రహ్మాండంగా. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ, ఒక గృహ నిర్మాణం కానీ, అయితే ఒక ఏదైనా స్థలం కొనాలనుకుంటే కానీ, ఏదైనా ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా అవ్వాలంటే వీళ్ళు ఈ మాసం చేయాల్సింది గణపతికి ఎక్కువగా ప్రార్థన. అది కూడా ఎర్లీ అవర్స్ 4 నుంచి 5 లోపు తెల్లవారుజాము చేయడము, సాయంకాలం 7 నుంచి 8 వరకు చేయడం. ఈ 2 వేళలా చేయడం వల్ల వీళ్ళకి పని అనేది తొందరగా అవుతుంది, వాళ్ళ అదృష్టం కనిపిస్తుంది అన్నమాట. అట్లా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.